హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రెసిపీ చేశానండి. ఇది రైస్, చపాతీ, రోటీ, పుల్కా, ఇంకా దేనికైనా సరే చాలా చాలా బాగుంటుందండి. బిర్యానీలో అయితే ఇంకా ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆలు మిల్ మేకర్ కర్రీ నేను చేసే విధంగా చేశారంటే నిజంగా కూర మొత్తం ఒత్తి నోటిని తినేస్తారనమాట. అంత బాగుంటుంది. చూసండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా చూడండి, మిల్ మేకరు చిన్నవి ఇవి ముందుగా వాటర్లో వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి, ఆనియన్స్, 3 టమాటాలు, ఇవి అరకిలోకి ఎక్కువేయండి. బంగాళాదుంపలు ఇవన్నీ మొత్తం కట్ చేసేసుకుందాం. అలాగే ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని బాగా మరిగే వరకు ఉంచుకుని ఇందులో వేసేసుకోవాలి మిల్ మేకర్ అనేది. చూడండి, ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో వాటర్ అంతా వడకెట్టేసుకొని తీసేసుకోండి. చూడండి, మిల్ మేకర్ అయితే మెత్తగా అయిపోయింది కదా, చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఆలు అయితే ఇలా మొత్తం పీల్ తీసేసి మొత్తం అన్ని దుంపలన్నీ ఇలా పీల్ తీసేసుకొని చిన్న సైజు ముక్కలో కట్ చేసుకుంటున్నానండి. మీరు పెద్దవి కూడా కట్ చేయొచ్చు, కానీ వండేదాన్ని బట్టి వండే స్టైల్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని 1-2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఆనియన్స్ చూడండి, ఇలా పొడవుగా కట్ చేశాను చిలుకల్లాగా. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ కూరకి, చూసుకొని వేసుకోండి. ఇందులో జాపత్రి, అనాస పువ్వు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. అలాగే లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సాజీరా వేసుకోండి. వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2 యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు మీకు నచ్చినంత, అంటే మరీ ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే ఇందాక యాలకులు వేయడం మర్చిపోయానండి, ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఒక 3 యాలకులు వేసాను. వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే పసుపు వేస్తే కలర్గా బాగుంటుందండి ఈ టైంలో. చూడండి, ఆనియన్స్ అనేది మెత్తగా అయిపోవాలి, మరి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మెత్తబడిపోతే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. టమాటా మొత్తం మెత్తగా అయిపోవాలండి, ఆ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేయండి, మెత్తగా అయిపోతుంది టమాటా అంతా. చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని చెప్పి చల్లారిపోయిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపని ఇలా ఒక కుక్కర్లో వేసుకుని కొంచెం వాటర్ అనేది వేసుకొని, ఉప్పు మాత్రం వేయకండి, ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే త్వరగా ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఆలు అనేది, మీకు తెలిసిందే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఆనియన్ బాగా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోండి. ఒక 2 స్పూన్లు, అంటే పెద్ద స్పూన్ వరకు 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యేసరికి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేస్తే ఈ టైంలో స్మెల్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోండి. వేసేసుకొని అలా కలుపుతూనే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ అంతా మళ్ళీ బయటకు వచ్చేసే వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది మనం ఆనియన్ బాగానే ఫ్రై చేసాం, అయినా సరే ఈ పేస్ట్ అనేది మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఈ గ్రేవీతో కర్రీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఆవిరంతా పోయిన తర్వాత ఇందులో ఉడికిన ఆలు అంతా తీసేసుకొని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. అలాగే మిల్ మేకర్ కూడా వేసేసుకుని బాగా కలిపాలండి. మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు ఆలు అనేది, మరీ మెత్తగా ఉడికితే బాగోదండి. 1 స్పూను ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు కారం, సాల్ట్ వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టం అండి, స్పైసీ మన మసాలాలు కూడా వేసాం కాబట్టి. అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత వాటర్ వేసేసి
ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి, లేదంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1/4 టీ స్పూను మిరియాల పొడి వేసాను. వాటర్ ఇంకో కాస్త వేస్తున్నానండి. వేసిన తర్వాత గరం మసాలా పొడి 1/4 టీ స్పూను, స్పైసీ మసాలా ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. స్పైసీని బట్టి వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఆనియన్స్ టమాటాలు ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాము, అలాగే మనం గ్రేవీని కూడా ఫ్రై చేస్తాం కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. బంగాళదుంపలు కూడా ఆల్రెడీ ఉడికిపోయినవే ఆలు, ఇంకా మిల్ మేకర్ కూడా మెత్తగా అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం ఉడకాల్సిన అవసరం లేదండి. అలా కలుపుతూనే 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఉప్పు సాలకపోతే ఈ టైంలో వేసుకోండి. నేను వేసిన ఉప్పు అయితే సరిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇంకా టేస్ట్ అంటారా మామూలుగా లేదండి. ఇది రైస్లో తిన్నాము, చపాతీలో తిన్నామండి మేము. నిజంగా చాలా బాగుంది. అలాగే బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. నిజంగా లాస్ట్లో చల్లారిన తర్వాత ఇలా ఒక్క నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండితే చాలా బాగుంది. మీకు ఇష్టం ఉంటే పులుపు అనేది వేసుకోండి, లేదంటే అవసరం లేదు. చూడండి ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ కూర మీరు ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి తింటారు. కానీ స్పైసీ అనేది చూసుకుని వేసుకోండి. ఘాటుగా కావాలంటే నేను వేసిన స్పైసీ అన్నీ వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. కూర వచ్చేసి అయితే మాత్రం సూపర్గా ఉందండి. ఆలు మిల్ మేకర్ గ్రేవీ కర్రీ. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.